హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఈరోజు స్టోరీలో ఇస్రాయేలీలకు మొదటి రాజుగా నియమించబడిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇస్రాయేలీలకు రాజులు అని ఎవరూ ఉండేవారు కాదు. దేవుడు ప్రవక్తలు, న్యాయాధిపతుల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉండేవారు. సమూయేలు ప్రజలందరినీ దేవుని మార్గంలో నడిపించేవాడు. ఒకరోజు ఇశ్రాయేలీలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి, అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, కానీ మన దేశానికి ఏ రాజు లేడు. మాకు ఒక రాజు కావాలి అని సమూయేలుతో అన్నారు. సమూయేలు చాలా బాధపడి దేవుని దగ్గరికి వెళ్తాడు. ప్రభువా, ప్రజలందరూ ఒక రాజు కావాలి అని కోరుకుంటున్నారు అని చెప్తాడు. దేవుడు వాళ్ళకి, నేను రాజుగా అక్కరలేదు, సరే, వారందరికీ వాళ్ళు అడిగినట్టే ఒక రాజుని ఏర్పాటు చేస్తాను అని సమూయేలుతో చెప్తాడు. కీషు అనే ఒక ధనవంతునికి సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. సౌలు చాలా పొడవుగా, బలంగా, ఎంతో అందంగా ఉండేవాడు. దేవుడు సమూయేలుతో, నీవు వెళ్ళి సౌలును అభిషేకించి రాజుగా ఎంపిక చేశాను అని చెప్పు అని అంటారు. సౌలు మొదట ఆశ్చర్యపడతాడు. నేను రాజుగా ఉండడమేంటి? ఈ ప్రజలను నేను ఎలా నడిపించగలను అని భయపడతాడు. కానీ దేవునికి ఏదైనా సాధ్యం కాబట్టి సౌలు దేవుని మాటకు కట్టుబడి ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా సౌలును ఏర్పాటు చేశారు. ప్రజలందరూ ఎంతో ఆనందంగా కేకలు వేశారు. సౌలు దేవునికి ఎంతో విధేయుడుగా ఉండేవాడు. ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించేవాడు. వాళ్ళందరికీ ఎటువంటి కష్టం రాకుండా చక్కగా చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత సౌలులో గర్వం మొదలైంది. దేవుని మాట వినకుండా తనకు నచ్చింది చేస్తూ ఉండేవాడు. అవసరానికి మించిన బలులు అర్పించేవాడు. దేవుడు ఇదంతా చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు సౌలుకు బదులుగా వేరొక రాజును నియమించాలని దేవుడు అనుకున్నాడు. మరి దేవుడు ఎవరిని రాజుగా నియమించారు? ఇవన్నీ రేపటి స్టోరీలో విందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో సౌలును దేవుడు ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా నియమించారని తెలుసుకున్నాం. కానీ సౌలు నీ మాట వినకుండా అవిధేయుడుగా ఉన్నాడు. ప్రభువా, మేము అలా ఉండకుండా ఎప్పుడూ నీ మాట వింటూ మంచి బిడ్డలుగా పెరగడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.